అసలు ఐపీ పెట్టడానికి పిటిషన్ ఎలా దాఖలు చేయాలి అసలు ఒక లేమ్యాన్కి లైక్ ఐపీ పెట్టాలనే లైక్ వాళ్ళు ఉండే ప్రాబ్లమ్స్ వల్లనో ఇంకొక రీజన్స్ వల్ల పెట్టాలనుకున్న వాళ్ళకి పిటిషన్ కోర్టులో వేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ యాజ్ యూజువల్ యూ మస్ట్ అప్రోచ్ ఒక అడ్వకేట్ని అప్రోచ్ కావాలి, మంచి అతన్ని. అడ్వకేట్ని అప్రోచ్ అయిన తర్వాత అతనికి ఉండే ఏవైతే అప్పులు ఉంటాయో అప్పులన్నింటినీ క్లియర్గా రాయాలి లిస్ట్. ఒకవేళ అతనికి అప్పులు ఇచ్చిన వాళ్ళు వేరే వేరే స్టేట్స్లో ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఒక నేషనల్ న్యూస్ పేపర్లోనో లోకల్ న్యూస్ పేపర్లోనో చిన్న ఆర్టికల్ వేస్తాడు, ఇట్లా సో అండ్ సో పర్సన్ అప్పులు ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేస్తున్నారు, సో మీరు ఎవరన్నా ఇతనికి అప్పు ఇచ్చిన వాళ్ళలో మీరు గాన ఉంటే ఈ డేట్ పర్టికులర్ డేట్ లోపల వచ్చి మీరు కోర్టులో అప్రోచ్ కాగలరు అని చెప్పి మనము వాళ్ళు ఎవరైతే అడ్వకేట్ అప్రోచ్ అవుతారో న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తారు. దీంట్లో మళ్ళీ ప్రాబ్లం ఏమంటే మీరు కానీ దాన్ని చూసుకోలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షలు ఏమో ఇచ్చారు, మీరు చూసుకోలేదు, వాళ్ళు ఒక 2 సార్లు 3 సార్లు ఇస్తారు యాడ్, అట్లా మీరు చూసుకోలేదు, న్యూస్ పేపర్లో ఎక్కడో మూల ఉంటుంది. అదే ప్రాబ్లం ఇక్కడ. ఏదో మూల చిన్నది ఎంత 2x2 4x4 వేస్తారు, అంత చిన్నకి ఎవరు చూడరు కూడా. కామన్ మ్యాన్ అనేది ఇట్స్ మిస్ చేసేస్తాం మనం, ఆబ్వియస్లీ చూడం మనం. సో ఇతను ఏం చేస్తాడంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక గిమ్మిక్ అన్న బేసిక్గా చెప్పాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీ ఫైల్ చేశారనుకుందాం మా దగ్గరికి, అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్, క్లయింట్ నేమ్ చెప్పాను కానీ జనరల్గా ఎట్లుంటుందంటే ఐపీ డిస్క్లోజ్ చేశాడు. అతను వాంటెడ్గా ఏం చేశాడంటే ఈ హెవీ అమౌంట్ ఎవడైతే ఇవ్వాలని ఆడి పేరు చెప్పలేదు, పేరు చెప్పకుండా న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చారు. అతను అన్ఫార్చునేట్గా ఏంటంటే అతను వాళ్ళ పిల్లలు చూడడానికి యూఎస్ వెళ్ళాడు. సో ఇక్కడ లేడు అతను. అది ఏమైంది, సో అతను నువ్వు లేవు ఇక్కడ, ఇతను కోర్టులో ప్రొసీడింగ్కి వెళ్ళిపోయాడు. ఎవరైతే తక్కువ అప్పులు ఉన్నాయో వాళ్ళకి చూపించేశాడు, ఆస్తులు ఏదో పనిచేశారో అయిపోయింది, మొత్తానికి ఐపీ అక్కడే క్లోజ్ అయిపోయింది. తర్వాత అతను వచ్చాడు. వన్స్ ఒకటి ఐపీ ప్రొసీడింగ్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని హరాస్ చేయకూడదు, ఇంకా ప్రీవియస్ అప్పులు అయిపోయినట్టే. ఆ డేట్కి ఏవేవి అప్పులు ఉన్నాయో అప్పులు అక్కడే క్లోజ్. అతను వచ్చి నా అప్పు అది ఇదంటే లేదు ఇంకా, ఎందుకంటే లీగలీ అతను సౌండ్ ఉన్నాడు. కోర్టుకి వెళ్ళొచ్చు, దెన్ డిపెండింగ్ అపాన్ అతని కంటెన్షన్స్, నేను లేను సార్, నేను బయట ఉన్నాను సార్, అది ఇది అని మళ్ళీ కోర్ట్ ప్రొసీడింగ్స్ యాజ్ యూజువల్ స్టార్ట్ అవుతాయి.